హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఆల్ న్యూ మెర్సిడీస్ AMG G63 యొక్క మ్యాట్ బ్లాక్ రివ్యూ తీసుకొచ్చాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చి మెసేజ్ చేశారు నా మ్యాట్ బ్లాక్ G63 రివ్యూ కావాలనేందువల్ల తీసుకొచ్చాను మీకోసం ఎక్స్క్లూజివ్గా. కమింగ్ టు ఇప్పుడు మెర్సిడీస్ అంటేనే ఒక జర్మన్ కంపెనీ బ్రాండ్. ఇది G63 కూడా ఏం కొత్త ఏం కాదు. సిన్స్ 1990 నుంచి ఉంది ఫస్ట్ జనరేషన్ అండ్ 2018 వరకు నడిచింది. 2018లో సెకండ్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు మనం చూస్తుంది అది. ఇది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ కూడా మారిపోయింది. అది కూడా రివ్యూ ఇస్తాను. ఒరిజినల్లీ దీన్ని మనకు మిలిటరీ ఆపరేషన్స్ కోసం డెవలప్ చేశారు, ఆఫ్ రోడర్ కోసం. తర్వాత పబ్లిక్ డిమాండ్ ఉండడం వల్ల ఇలా డైవర్ట్ చేశారు. ఇక అదొక అసెంబ్లింగ్ అనేది ఆస్ట్రియాలో జరుగుతుంది. మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవాలి. డిజైనర్ బ్లాజీ ఫెలాజర్ డిజైన్ చేశాడు. బాక్సీ స్టైల్ ఉంటుంది, కొంచెం డేసీ బోలెరో అంటారు చాలామంది, బట్ చాలా డిఫరెంట్ ఉంది. బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్ పైన వస్తుంది ఈ కార్ వచ్చేసి. అండ్ G63కి రెగ్యులర్ G వ్యాగన్కి డిఫరెన్స్ ఏంటంటే AMG అనే ఒక పేరు ఉంది కదా, దానికి చాలా అర్థం ఉంది. సో AMGలో ఏం దొరుకుతుందంటే మనకు స్పెషల్ సస్పెన్షన్ వస్తుంది అండ్ లార్జర్ బ్రేక్ క్యాలిపర్స్ వస్తాయి. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది. ట్రాన్స్మిషన్ మోడ్స్ బాగుంటాయి. రేడియేటర్ గ్రిల్ కానీ వీల్ ఆర్చెస్ కానీ సైడ్ ఎగ్జాస్ట్ డిజైన్ మారుతుంది. ఇంటీరియర్ కూడా AMG స్పెసిఫిక్ ఇంటీరియర్స్ వస్తాయి ఇందులో స్పెషల్గా. చలంగా ధర గురించి మాట్లాడదాము. సో ఇది వచ్చేసి మనకు 3,30,00,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ పడుతుంది హైదరాబాద్. బట్ ఇది ప్రజెంట్ అయితే మనకు ప్రియోన్ కార్స్ కింద SK కార్ లాంచ్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చింది. అంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంది మనకు? సో ట్యాక్స్ అనేది కట్టనవసరం లేదు. ఫస్ట్ ఓనర్ ట్యాక్స్ కట్టేశాడు కాబట్టి లెసర్ ప్రైస్లోనే వస్తుంది ఆన్ రోడ్ కంటే కూడాను. వీళ్ళ దగ్గర ఈ ప్రీమియం సెగ్మెంట్ లగ్జరీ సెగ్మెంట్ కార్స్ కాదు, మన మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్రెండ్లీ మిడ్ సైజ్ SUVs రేంజ్ నుంచే స్టార్ట్ అవుతాయి. లైక్ క్రీటా, సెల్టాస్, ఇన్నోవా క్రిస్టా ఈ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటి SK కార్ లాంచ్కి విజిట్ చేయండి. సో మీ కార్ని సేల్ చేయొచ్చు, లేదంటే పర్చేస్ చేయొచ్చు ప్రియోన్ కార్స్ కింద, ఆర్ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. మీ కార్ని ఇచ్చేసి కొంచెం డబ్బులు వేసి ఇంకొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ని తీసుకోవచ్చు, కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో కూడా ఎంటర్ అవ్వచ్చు మీరు. సో ఫ్రెండ్స్, మరి చూస్తున్నా కదా, ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏదైనా రావాలంటే ఓన్లీ బైకర్స్ బాయ్ తెలుగు నుంచి అవుతుంది. అండ్ మీరు అడిగిన విధంగానే అడిగిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొచ్చాను. నాట్ ఓన్లీ ఈ కార్, ఇంతకుముందు గ్రాండ్ ఎడిషన్ AMG G63 రివ్యూ కూడా తీసుకొచ్చాను. అది చాలా రేర్ పీస్. అది మొత్తం వరల్డ్లో 1000 కార్సే ఉన్నాయి. అందులో మన హైదరాబాద్లో ఉన్నది 2వ కారు, అందులో ఒకటి తీసుకొచ్చాను రివ్యూ. దాని యొక్క లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, మీరు అయిపోయినాక వెళ్ళి చూడండి. సో తెలుగు ఆటోమొబైల్ సంబంధించిన ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ కార్ రివ్యూస్ ఇక్కడ కూడా మిస్ అవ్వకూడదు అనుకునే మీరు చేయాల్సిందల్లా ఏ కార్ రివ్యూ కూడా కమెంట్ చేసే కంటే ముందు ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకున్న లేదా కూడా చెక్ చేయండి. దాని తర్వాత మీరు కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను. ముందుగా కీస్ నుంచి చూస్తాను. కీస్ రెగ్యులర్ కీస్ సేమ్ డిజైన్. ఫ్రంట్లో మనకు లాక్ అన్లాక్ అండ్ మెర్సిడీస్ స్టార్ లోగో ఉంటుంది AMG బ్రాండింగ్తో. బ్యాక్ సైడ్ మనకు ఆల్ఫ్రెడ్ బ్రాచ్ AMG బ్రాండింగ్ అని చూడొచ్చు. చాలా డిజైన్స్లో చూస్తే మనకు మెర్సిడీస్ 3 స్టార్ లోగో ఫ్రంట్ గ్రిల్ పైన అండ్ కెమెరా కూడా దాని మీదనే ప్లేస్మెంట్ ఉంది. దీన్నే స్పెసిఫిక్ AMG గ్రిల్ అంటారు. G వ్యాగన్కి దీనికి చాలా డిఫరెంట్ లుక్స్లో వచ్చేది గ్రిల్ ద్వారానే. అండ్ బాక్సీ టైప్ ఆఫ్ గ్రిల్ చూస్తున్నాం కదా, అండ్ ఇక్కడ నుంచి ఎయిర్ అనేది వెళ్తుంది. అండ్ దీని AMG స్పెసిఫిక్ బ్రాండింగ్ అంటారు, ఆఫ్టర్ బ్యాచింగ్ది. ఇక హెడ్లైట్స్ అనేది రౌండ్ ట్రెడిషనల్ డిజైన్గా ఉంటాయి విత్ హై పర్ఫార్మెన్స్ LED హెడ్లైట్స్ వస్తాయి ఈ కార్లు డెఫినెట్లీ, విత్ హై బీమ్, లో బీమ్ అండ్ DRLతో పాటు చూడొచ్చు. ఆటో హ్యాండ్ ఫాలోమం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. దీంతోపాటు హెడ్లైట్ వాషర్ కూడా వస్తుంది, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ కార్ కాబట్టి ఇది. బంపర్స్ కూడా మనకు డిఫరెంట్ లుక్గా అండ్ ర్యామ్ హెయిర్ని సక్ చేసుకోవడానికి డిజైన్స్ అనేది చూడొచ్చు. పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ నుంచి. ఇది ఓవరాల్గా ఫ్రంట్ ఎండ్. అండ్ ట్రెడిషనల్ డిజైన్లో బోనెట్ పక్కనే మనకు ఈ LED టర్న్ ఇండికేటర్ అలాగే ఉన్నాయి. అండ్ బాక్సీ బోనెట్ అనేది చూడవచ్చు ట్రెడిషనల్లీ. క్లాంప్ షీల్డ్ బోనెట్, ఇక్కడ నుంచి కూడా ఎయిర్ వెళ్తుంది. ఆల్సో మనకు హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ వస్తాయి ఈ కార్లో. విండ్షీల్డ్ కెమెరాస్లో అడాస్ ఫీచర్స్ కొన్నే ఉంటాయి, లైక్ బ్లైండ్ స్పాట్ మానిటర్ కానీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ విత్ లేన్ సెంటరింగ్తో పాటు ఎమర్జెన్సీ బ్రేకింగ్ లాంటి ఫంక్షన్స్ కూడా వస్తున్నాయి ఈ కార్కి. ఈ కార్ డైమెన్షన్స్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. ఆల్మోస్ట్ 5 మీటర్ల లెంత్ ఉంది ఈ కార్, చూడడానికి అలా ఉంటుంది. కానీ 2 మీటర్ల ఎవరైతే అడ్డం ఉంటుంది, 2 మీటర్ల హైట్ పొడవు ఉంటుంది, 3 మీటర్ల వీల్ బేస్ ఉంటుంది. వీల్ నుంచి వీల్కి అంత పెద్ద కార్ అయితే. 238 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది స్టాండర్డ్గా అయితే. ఇక వెయిట్ అంటారా, కాప్ వెయిట్ 2.5 టన్నులు ఉంది. గ్రాస్ వెయిట్ వేసుకుంటే 3 పైన టన్నులు వెళ్తుంది వెయిట్. ఇక వీల్స్ కూడా మనకి ఇది 5 ట్విన్ స్పోక్ లైట్ అలాయ్స్ అంటారు, బ్లాక్ పెయింటెడ్గా చూడొచ్చు. సో మెర్సిడీస్ స్టార్ లోగోతో పాటు బ్లాక్ అలాయ్స్. 285, 45, 22 ఇంచెస్ చూడొచ్చు. ఆప్షనల్ వీల్స్, ఇవి పెరిలీ టైర్స్ ఉన్నాయి. రెడ్ బ్రేక్ AMG క్యాలిపర్ స్పెసిఫిక్గా AMGలోనే వస్తాయి ఇవి. అండ్ 0 టైర్స్ అనేవి చూడొచ్చు. AMG స్పెసిఫిక్ లైట్ అలాయ్స్ అంటారు. ఇంకా సస్పెన్షన్ గురించి కూడా మాట్లాడాలి. ఇంత పెద్ద కార్కి స్పెషల్ సస్పెన్షనే కదా. AMG రైడ్ కంట్రోల్ సస్పెన్షన్ వస్తుంది, అది కూడా ఇండిపెండెంట్ డబుల్ విజ్బోన్ ఫ్రంట్ సస్పెన్షన్గా ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్గా ఈ G63లోనే ఇలా లైన్ వెళ్తూ ఉంటుంది ట్రెడిషనల్గా. V8 బై టర్బో బ్రాండింగ్ అండ్ AMG బ్రాండింగ్ కూడా పైనే చూడొచ్చు మీరు.
ఇంకా ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ ఉంటాయి ఈ కార్కి. బాడీ కలర్లో చూడొచ్చు. హీటెడ్ ఓఆర్ఎమ్స్, ఎల్ఈడి బ్లింకర్స్ ఉన్నాయి అండ్ 360 కెమెరాస్ కూడా ఉన్నాయి. మనకు అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి, ఎలాంటి డౌట్ లేదు. బాక్సీ గ్లాస్ ఏరియా అనేది చూడొచ్చు. బాక్సీ డిజైన్స్ ఉంటాయి ఈ కార్ మొత్తం కూడాను. అండ్ ఈ గ్లాస్లో మనకు ఈ ఆరెంజ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇదే యాంటీనా ఈ కార్కి సంబంధించి. సపరేట్ యాంటీనా ఉండదు, ఇంటిగ్రేటెడ్ యాంటీనాతో వస్తుంది. డోర్ హ్యాండిల్స్ కూడా ఓల్డ్ స్కూల్ డిజైన్గా రగడ్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి. డోర్స్ కూడా రగడ్గా వేయాలి. ఇంకా సైడ్స్ నుంచి మనకు రన్నింగ్ ఫుట్ బోర్డ్ అనేది చూడొచ్చు. ఫుట్ స్టెప్ స్టాండర్డ్గా ఉంటుంది. సైడ్ ఎగ్జాస్ట్ కూడా ఏఎంజీలోనే స్పెసిఫిక్గా వస్తుంది, జీ వ్యాగన్లో రాదు. ఇదే దీని లుక్స్ అంతా కూడా. ఇంకా వెనకాల కూడా 22 ఇంచెస్ రెడ్ బ్రేక్ క్యాలిపర్ ఏఎంజీవి స్పెసిఫిక్గా వస్తాయి. 285, 45, 22 ఇంచెస్ 2+ రేడియల్ టైర్స్గా. వెనకాల సస్పెన్షన్ కాయిల్ స్ప్రింగ్ రైడ్ రిజిడ్ యాక్సిల్ రైడ్ అండ్ అడ్జస్ట్తో పాటు ఉంటుంది. ఏఎంజీ రైడ్ కంట్రోల్ సస్పెన్షన్ అండ్ రేర్ యాక్సిల్ మౌంటెడ్ పవర్ అండ్ టార్క్ అనేది వెనకాల వీల్స్కి వెళ్తుంటుంది. సో ఈ డిజైన్స్ ఎందుకు ఉన్నాయంటే వాటర్ డ్రాప్ డిజైన్స్ అంటారు దాన్ని. అండ్ సన్ రూఫ్ చిన్నగా వస్తుంది. ఇది ఓవరాల్గా G63 యొక్క సైడ్ ప్రొఫైల్. సో కొంచెం ఈ కార్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుంటే మనకు ఏఎంజీలో చాలా ట్రిమ్స్ అనేవి ఉంటాయి. లైక్ స్పెషల్ ఎడిషన్స్, ట్రయల్ ప్యాకేజ్, రెట్రో క్లాసిక్, మ్యానుఫ్యాక్చర్ ట్రిమ్, ఇంకా చాలానే ఉంటాయి. మీరు పైసలు ఎలా వస్తుంటే అలా వస్తూ ఉంటాయి. రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది. ఆటో ఫ్యూయల్ క్యాప్ ఓపెనింగ్గా చూడొచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 96 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది ఈ కార్కి. మరి ఆ మాత్రం ఉండాలి. అది కూడా ఓన్లీ పెట్రోల్ బండే ఉంటుంది, డీజిల్ ఉండదు ఈ కారు. అండ్ ఆక్టెన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ 100 లీటర్స్ ఆల్మోస్ట్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది ఈ కార్కి. సో ఈ G63 అనేది ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్షన్ కూడా వచ్చింది, లాంచ్ అయిపోయింది. మీకు ఒకవేళ ఆ రివ్యూ కూడా కావాలా, బ్లూ కలర్ కార్ రివ్యూ రెడీగా ఉంది, ఎస్ అని కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొస్తాను. సో ప్రజెంట్ AMG G63 అయితే ఈ మార్చ్ 2024కే ఎండ్ అయిపోయింది. బట్ ఈ లుక్స్ కానీ, ఈ పర్ఫార్మెన్స్ కానీ, ఈ సౌండ్ కానీ, ఈ V8 ఇంజన్ మళ్ళీ దొరకదు మనకు. సో కుదిరితే కొనే ఛాన్స్ ఉంటే డెఫినెట్గా కొనేయండి, మిస్ అవ్వకండి మళ్ళీ. సో కమింగ్ టు రేర్ ప్రొఫైల్ నుంచి కూడా చూద్దాం ఒకసారి. స్టిల్ ఇప్పటికి కూడా ట్రెడిషనల్ డిజైన్స్ అనేవి ఎక్కడ పోగొడతలేరు అప్పటి నుంచి కూడాను. సో టెయిల్గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ కానీ ఇవన్నీ ట్రెడిషనల్ డిజైన్సే. G63 బ్రాండింగ్ అనేది చూడొచ్చు. వెనకాల కూడా హ్యాండిల్తో పాటు వస్తుంది. 5 డోర్ కాన్ చేస్తాం అందుకే కానీ. టైల్ లైట్స్ అంటారా, ఫుల్ LED టైల్ ల్యాంప్స్ వస్తాయి. ఎక్కడ కాస్ట్ కటింగ్ ఉండదు మనకు. ఆల్ LEDs, రిఫ్లెక్టర్ బంపర్కి చూడొచ్చు. పార్కింగ్ సెన్సర్స్, LED, నెంబర్ ప్లేట్ లైట్స్ అనేవి కామన్గా ఉంటాయి బాడీ కలర్ బంపర్తో పాటు. సో కింద చూస్తే మనకు సస్పెన్షన్ కానీ, టూయింగ్ హుక్ కానీ, రేర్ యాక్సిల్ అనేది చూడొచ్చు. రేర్ వీల్ డ్రైవ్కే పవర్ అండ్ టార్క్ అనేది సప్లై అవుతుంది. సో రివర్స్ కెమెరా లేదని అవసరం కంగారు పడకండి. ఇక్కడ ఈ రౌండ్గా ఏదైతే ఉందో అక్కడే రివర్స్ కెమెరా ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా రివర్స్ చేసేటప్పుడు. బాక్సీ గ్లాసెస్, వెనకాల మనకు వైపర్ వస్తుంది. దీంతోపాటు డిఫాగర్ కూడా వస్తుంది, ఇదే డిఫాగర్. అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా చూడొచ్చు మనకు పైన. సో ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్స్ అంతా కూడాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి బూట్ స్పేస్ గురించి కూడా మాట్లాడదాము. సో అన్లాక్ చేద్దాం ఒకసారి. సైడ్ వే ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ అనేది చూడొచ్చు ఈ కార్కి. ఇక కంపెనీ చెప్తున్న బూట్ స్పేస్ ప్రకారంగా 480 లీటర్స్ అని చెప్తున్నారు. బిగ్ ఇనఫ్ సరిపోతుంది, బిగ్ సైజ్ సూట్ కేసులు కూడా వచ్చేస్తాయి, ఎలాంటి డౌట్ లేదు. సైడ్ వే ఓపెనింగ్ టెయిల్ గేట్లో మనకి బ్రౌన్ ఇంటీరియర్స్ అనేవి చూడొచ్చు, లెదర్ ఫినిష్లో హ్యాండిల్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకు బర్మిస్టర్ సబ్వూఫర్ చూడొచ్చు. 15 స్పీకర్స్ వస్తాయి ఈ కార్లో. హుక్స్ కానీ, లైట్ ఉంది అండ్ 12 వోల్ట్స్ పవర్ సాకెట్ కూడా ఇస్తున్నారు. రెక్టానబుల్ పార్సల్ ట్రే ఉంది, మనకి ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో కూడా ఒక లైట్ ఉంది, హుక్ ఉంది. ఇంకా నెట్ ఉంది, ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, పంక్చర్ కిట్ కానీ, టూల్ క్యాట్. అండ్ ఇది రబ్బర్ మ్యాట్ ఒరిజినల్ మనకి AMGది. ఇంతే, దీంతో మించి ఏముండదు. దీని లోపల మనకు హుక్స్ అనేవి ఇస్తున్నారు. దీంతో పాటు 60/40 స్ప్లిట్ సీట్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ ఇక్కడ నుంచి కూడా ఈ బాక్స్ నుంచి సీట్ ద్వారా బూట్ యాక్సెస్ కూడా ఉంది. పైన ఒక లైట్ ఇస్తున్నారు. ఇక్కడ సూట్ హుక్స్ అనేవి ఉన్నాయి హ్యాంగర్ పెట్టుకోవడానికి. మిగతా బాక్స్ సీట్ విండోస్ అంతా కూడా చూడొచ్చు. ఇది ఓవరాల్గా బూట్ సంబంధించి. ఇక ఎక్స్టీరియర్ అయితే ఇంతే డిజైన్స్ ఫీచర్స్ అన్నీ కూడా. నాకు ఏ మాత్రం ఆలోచించకుండా ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోతాం. మీకు ఎంత చూడాలంటే నాకు కూడా చూపించాలని అంతే ఉంది. ఓల్డ్ స్కూల్ డోర్ హ్యాండిల్ ఇలా ఓపెన్ చేస్తాము. ఇంకా ఫస్ట్ లుక్ ఇంటీరియర్ మనకు బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్. కావాలంటే మీరు రెడ్, బ్లాక్, గోల్డ్, బీచ్ పర్చేస్ చేసేటప్పుడే మీరు చూస్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే బ్రౌన్ ఇంటీరియర్స్ ఉన్నాయి. డోర్స్ కూడా వైడర్ ఓపెనింగ్గా ఉన్నాయి. టిల్టెడ్ గ్లాసెస్ కూడా చూడవచ్చు మీరు. ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్ కానీ, బ్రౌన్ లెదర్ ఫినిష్ ప్యాడింగ్ అనే డోర్స్లో హోల్డర్ దగ్గర. వెంటిలేటెడ్ రేర్ సీట్స్ కూడా వస్తాయి కార్కి. అలాగే పవర్ విండో స్విచ్ ఇక్కడే ఉంది, కంట్రోల్స్ అండ్ హోల్డర్. ఇది డోర్ హ్యాండిల్. బర్మిస్టర్ ట్విట్టర్ స్పీకర్ 15 ఉంటాయి ఈ కార్లో. ఇంకా వుడ్ ట్రిమ్ ట్రీట్మెంట్ కూడా చూడొచ్చు. కప్ హోల్డర్స్ కానీ, AMG స్కఫ్ ప్లేట్, అది కూడా ఇల్యూమినేషన్ లైట్స్తో పాటు చూడొచ్చు. అండ్ హుక్స్ ఇస్తున్నారు. ఇంకా సీట్లు వచ్చేసి ఎక్స్ట్రీమ్ లగ్జరీ కంఫర్ట్గా ఉంటాయని అయితే చెప్పలేను, బట్ ఉన్నంతలో కంఫర్ట్ అయితే మేనేజ్ చేస్తారు, ఎందుకంటే ఆఫ్ రోడింగ్ కార్ కాబట్టి. డీసెంట్ అండర్ సపోర్ట్, డీసెంట్ నీ రూమ్ ఉంటుంది. స్కోప్ డోర్ మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఉంటుంది ఈ కార్లో, అన్లిమిటెడ్. అండ్ బ్లాక్ హోల్డర్స్ ఉన్నాయి, LED లైట్స్ ఉన్నాయి, డోర్ లైట్స్, హుక్స్, సూట్ హుక్స్ పెట్టుకోవచ్చు. బ్లాక్ రూఫ్ లైనింగ్ ఉంది ఈ కార్లో. సన్ రూఫ్ వస్తుంది.
మూడు కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు వస్తాయి అండ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా మీకు కప్ హోల్డర్స్తో పాటు వస్తుంది. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. వెనకాల ప్యాసింజర్కి ఐసోఫిక్ చెల్సీస్ యాంకర్స్ ఉన్నాయి. 3 ప్యాసింజర్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఏసీ ఆన్ అండ్ ఆఫ్ ఈజీగా చేసుకోవచ్చు మీరు దీన్ని. కంట్రోల్స్ యూనిక్ డిజైన్ మెర్సిడీస్వి. 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, వెనకాల సింగిల్ జోన్ డిజిటల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. దీంట్లో మనకి 12 వోల్ట్ సాకెట్, యూఎస్బీ పోర్ట్ అండ్ సిగరెట్ లైటర్ అండ్ యాస్ట్రే కూడా ఉంది. డాష్ వచ్చేసి AMG G63 ఇలాగైతే ఉంటుంది. సన్ రూఫ్ కూడా చిన్న సైజ్ సన్ రూఫ్ డీసెంట్లో అయితే వస్తుంది, ప్రొవైడ్ చేస్తున్నారు. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అనేవి ఉన్నాయి అండ్ బీ పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ కాబట్టి క్యాబిన్ తొందరగా చిల్ అయిపోతుంది. డోర్ మ్యాట్స్ G63 చూడొచ్చు. ఇది ఓవరాల్గా వెనక నుంచి చూసాను కంఫర్ట్ అండ్ ఆల్. 2 ప్యాసింజర్ నుంచి క్విక్గా చూసి డ్రైవర్ సైడ్ వెళ్ళిపోదాము. ఇంకా ఫస్ట్ థీమ్ అనేది చూడొచ్చు, బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఫ్రంట్ డాష్ అండ్ సీట్స్. AMG స్పెసిఫిక్ సీట్స్ వస్తాయి ఇందులోనే జీ వ్యాగన్తో కంపేర్ చేస్తే. డోర్స్ నుంచి కూడా మనకు ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ 3 మెమరీ ఫంక్షన్ సీట్స్ కానీ, హీటెడ్ వెంటిలేటెడ్ లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్ స్విచెస్, డోర్ హ్యాండిల్, పర్మిస్టర్ స్పీకర్స్, డోర్ ఓపెనింగ్ లైట్స్ ఉన్నాయి. AMG ఎంట్రీ స్కాఫ్ ప్లేట్ ఉంటుంది. ఫ్రంట్ సీట్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్గా ఉంటుంది, నేను అది మాట ఇవ్వగలుగుతాను వెనకాల సీట్స్ కంటే కూడాను. అండ్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు డాష్ బోర్డ్ ఒక హ్యాండిల్ కూడా ఇచ్చిన పట్టుకోవడానికి. AC వెన్ యూనిక్ డిజైన్, ట్విట్టర్స్ ఉన్నాయి, బర్మిస్టర్వి, సాఫ్ట్ టచ్ డాష్ ఉంది. లాకబుల్ గ్లో బాక్స్ వస్తుంది, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. కూలింగ్ అండ్ లైట్ ఫంక్షన్ కూడా ఉంది. ఇది ఓవరాల్గా ప్యాసింజర్ నుంచి. ఇక సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడదాము. 9 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఈ కార్లో, ఇంత మించి ఇంకేం కావాలి చెప్పండి. దీంతోపాటు ABS ఉంది, బ్రేక్ అసిస్ట్ ఉంది, సెంట్రల్ లాకింగ్ ఉంది, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉన్నాయి, పవర్ డోర్ లాక్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్ వార్నింగ్ ఉంది, డోర్ అజర్ వార్నింగ్ ఉంది, సైడ్ ఇంపాక్ట్ బీమ్, ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, ఇంజిన్ ఇంబాయిజలైజర్స్ ఉన్నాయి, క్రాష్ సెన్సర్స్ ఉన్నాయి, సెంటర్ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, క్లచ్ లాక్ ఉంది, EBD ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, యాంటీ థీఫ్ డివైజెస్ ఉన్నాయి, యాంటీ పించ్ పవర్ విండోస్ ఉన్నాయి, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చెల్సీస్ మౌంట్, ప్రీ టెస్టెడ్ ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్స్ అన్నీ ఉన్నాయి, లేన్ వాచ్ కెమెరాస్ ఉన్నాయి, హిల్ డీసెంట్ ఉంది, హిల్ అసిస్ట్ ఉంది, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి. ఇవన్నిటికి మించి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది బిల్డ్ క్వాలిటీలో హై స్ట్రెంత్ అండ్ అల్ట్రా హై స్ట్రెంత్ స్టీల్ని యూజ్ చేస్తారు విత్ అల్యూమినియంస్తో పాటు ఈ కార్కి. అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి యూరో ఎన్క్యాప్ నుంచి 5/5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా గెలిచేసుకుంది. సో ఇంత మించి ఇంకేం కావాలి సేఫ్టీ చెప్పండి. డ్రైవర్ సైడ్ నుంచి చూస్తే డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. డ్రైవర్ సైడ్ డోర్స్లో నుంచి సేమ్ డిజైన్సే, మల్టిపుల్ వే ఆఫ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి ఫ్రంట్ 2 కూడాను. సో రిక్లైన్, స్లైడ్, హైట్, లంబర్ సపోర్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 మెమరీ ఫంక్షన్ ఉంది, లాక్ అండ్ అన్లాక్, హీటెడ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, పవర్ విండో స్విచ్లు ఇక్కడ ఉన్నాయి, చైర్ లాక్ స్విచ్ ఉంది, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి హీటెడ్తో పాటు. ఇంకా మాట్లాడాలంటే ఇక్కడ మనకు లేన్ కీప్లో చూడొచ్చు అండ్ పార్కింగ్ సెన్సర్స్ బటన్, హెడ్ లైట్స్ కంట్రోల్ కూడా ఇక్కడ వస్తే జర్మన్ కార్లో మెర్సిడీస్లో. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది అండ్ అల్యూమినియం ఫుట్ పెడల్స్ కూడా చూడొచ్చు. సో ఫుట్ స్టెప్ అయినా కాల్ పెట్టి హోల్డర్ని పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది ఎందుకంటే చాలా హైట్ ఉంది కాబట్టి. అండ్ లోపల స్టెప్ అయిపోదాం ఇంకా. సో ఫస్ట్ లుక్ డాష్ ఇలాగ ఉంటుంది. ఇంకో బిగినర్స్ మిస్టేక్ ఏంటంటే డోర్ ఇలా వేయకూడదు, ఇలా రఫ్గా వేస్తేనే పడతాయి అలాగా. సో ఇంకా పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ వస్తుంది డాష్లో. వన్స్ ఆన్ చేయగానే మనకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ AMG వెల్కమింగ్తో పాటు మీరు చూడొచ్చు 2 times ప్రెస్ చేసి ఇలా మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ క్లస్టర్ అనేది ఆన్ అవుతుంది. ఇన్ఫర్టైన్మెంట్ గురించి మాట్లాడదాం. ఇంకా ముందుగా క్లస్టర్ గురించి మాట్లాడితే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది ఈ కార్లో. లెఫ్ట్ సైడ్ స్పీడో, రైట్ సైడ్ ట్యాకో విత్ ఇండికేషన్తో పాటు మీడియా కంట్రోల్ సెంటర్లో చూడొచ్చు. రేంజ్ కానీ, ఎకో డిస్ప్లే కానీ, ఫ్రమ్ స్టార్ట్ కానివ్వండి అండ్ ఫ్రమ్ రీసెట్స్ ఉన్నాయి, టైం చూపిస్తుంది డిస్ప్లేలో. అండ్ రైట్ సైడ్లో మనము టాకోలో కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో మళ్ళీ మనకు టాకో డిస్ప్లే థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, 3 థీమ్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫర్మేషన్ లైక్ కంపాస్ కానీ, బూస్ట్ కానీ, ఫ్యూయల్ కన్సెప్షన్స్ కానీ, నావిగేషన్ కానీ అండ్ ఇవన్నీ కాకుండా విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ మీరు చాలా బ్రౌజ్ చేసుకోవచ్చు ఫుల్లీ డిజిటల్ క్లస్టర్లో. కంటిన్యూగా ఇన్ఫర్టైన్మెంట్ గురించి కూడా మాట్లాడితే ఇందులో 12.3 inch ఇన్ఫర్టైన్మెంట్ LCD మల్టీమీడియా డిస్ప్లే, వైర్లెస్ అండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే, మెర్సిడీస్ బెంజ్ నావిగేషన్, వాయిస్ అసిస్ట్ నావిగేషన్ ఆన్ బోర్డ్తో పాటు వస్తుంది. అండ్ రేడియో, మీడియా, టెలిఫోన్, కనెక్టివిటీ, వెహికల్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉన్నాయి. వెహికల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే మనకి ఇందులో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ సీట్ సెట్టింగ్స్ కానీ, లో బ్యాటరీ టు క్లోజ్ ఇన్ 3 minutes అని చెప్తుంది. అండ్ దీంతోపాటు ఎనర్జలైజింగ్, కన్సెప్షన్, అసిస్టెన్స్, సీట్ సెట్టింగ్స్ కానీ, లైట్ సెట్టింగ్స్ కానీ, డోర్ సెట్టింగ్స్ ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఇంకా నెక్స్ట్ మనకి ఇందులో లైట్స్లో వెళ్ళినట్టయితే ambient లైటింగ్, మల్టీ కలర్ ambient లైటింగ్, 64 కలర్ ambient లైటింగ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో మీరు మళ్ళీ
అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సీట్స్లో కూడా మసాజ్ సీట్స్ కానీ బ్యాక్ సపోర్ట్, అండర్ థై సపోర్ట్ అన్నీ కూడా మీకు తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ సీట్స్కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ ఇంకా సిస్టమ్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే సో దీంట్లో మనకి ఇన్పుట్ కానీ అవుట్పుట్స్ కానీ కనెక్టివిటీస్ కానివ్వండి, బ్లూటూత్ కానివ్వండి, పేరింగ్ అండ్ ఓనర్స్ మాన్యువల్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇవన్నీ వేజెస్ అని చూడొచ్చు. సీట్కి సంబంధించిన మసాజెస్ కానివ్వండి అండ్ కన్సెప్షన్స్ కానివ్వండి అండ్ ఇంకా దాంతోపాటు డ్రైవ్ సంబంధించిన కానివ్వండి, డ్రైవ్ మూడ్ సెలెక్టర్స్. ఇంకా కంటిన్యూగా కన్సోల్ గురించి మాత్రం ఫ్రంట్ డాష్లో మనకు సో ఇక్కడ డిఫరెన్షియల్ లాకింగ్ సంబంధించిన, ఆఫ్ రోడింగ్ సంబంధించిన 3 స్విచెస్ ఇక్కడ మెయిన్ ఉన్నాయి. అటు ఇటు ఏసీ వెంట్స్ అనేవి చూడొచ్చు, ఫ్రంట్ ఏసీ వెంట్స్. అండ్ పుష్ బటన్లోనే మనకు ఆటో స్టాప్ ఇంటిగ్రేట్ చేశారు. మెయిన్ మెనూ బటన్ కానీ క్లైమేట్ కంట్రోల్ స్విచెస్ ఇస్తున్నారు మాన్యువల్గా, క్లాక్ ఇస్తున్న అనలాగ్లో, మీడియా అండ్ టెలిఫోన్ స్విచెస్, హజర్ లైట్ అండ్ వెహికల్ సెట్టింగ్స్. దీని కింద మనకు 12 వోల్ట్ సాకెట్ ఉంది అండ్ స్టోరేజ్ స్పేస్ కప్ హోల్డర్స్లో యాష్ ట్రే కూడా ప్రొవైడ్ చేసిన మెర్సిడీస్ది. ఇది క్లోజెస్ కూడా వుడ్ ఫినిష్తో పాటు ఇక్కడ మనకు టచ్ ప్యాడ్ అనేది చూడొచ్చు. దీని ద్వారానే మనం డ్రైవ్ చేసుకుంటూ టచ్ బేస్డ్ ఆపరేట్ చేసే ఇన్ఫర్టైన్మెంట్. ఇందాక దీని ద్వారానే చేసి చూపెట్టాను మీకు టచ్ చేయకుండానే. సో వాల్యూమ్ బటన్స్ కానీ ఎగ్జాస్ట్కి సంబంధించిన మోడ్స్ కూడా మనకు చూడొచ్చు. సో ఇక్కడ కంఫర్ట్, పవర్ఫుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీంతోపాటు కెమెరా వ్యూ యాంగిల్స్ 360 డిగ్రీ కెమెరా వ్యూ ఉంది వెహికల్ ఆన్ చేస్తే. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు డైనమిక్ సెలెక్టర్ మోడ్స్, సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద మనకు డీప్ స్టోరేజ్ స్పేస్తో పాటు యూఎస్బీ అండ్ HDMI పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ కూడా 3 స్పోక్ నాపాల్ లెదర్ స్టీరింగ్ వస్తుంది మెర్సిడీస్లో. రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్, క్లస్టర్ బ్రౌజింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. టచ్ ప్యాడ్ కూడా ఉంది అందులోనే, AMG స్టీరింగ్. అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా మనకు ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టిల్ట్ ఇంకా టెలిస్కోపిక్ రెండు కూడా ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. ఈ లివర్ ద్వారా చేసుకోవచ్చు కిందికి మీదికి. ప్యాడా షిఫ్టర్స్ ఉన్నాయి అల్యూమినియంవి. అండ్ ఈ కార్లో గేర్ లివర్ అనేది ఇక్కడే ఉంటుంది. మెర్సిడీస్ కార్లో గేర్ లివర్ ఇలాగే వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మీకు వైపర్స్ కంట్రోల్, ఇండికేటర్ కంట్రోల్స్ ఉన్నాయి. కనెక్టివిటీ స్క్రీన్స్ చూడొచ్చు డాష్ బోర్డ్లో. ఆటో డిమింగ్ IRVM ఉంది. బర్మస్టర్ స్పీకర్స్ ఉన్నాయి. SOS ఎమర్జెన్సీ, కాల్ మీ, డోర్ లైట్స్ ఉన్నాయి కంట్రోల్స్ ఇక్కడ, ఇవన్నీ చూడొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్కి వ్యానిటీ మిర్రర్ లైట్ అండ్ ఇక్కడ కూడా వ్యానిటీ మిర్రర్ లైట్ రెండు ఇస్తున్నారు. హోల్డర్స్, మైక్స్, డీసెంట్ సైజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వస్తుంది ఈ కార్లో. సో ఇంతకు మించి ఇంటీరియర్ రెగ్యులర్గా చూసేది మెర్సిడీస్ AMG G63 ఇంతకు మించి ఏమి ఉండదు స్పెషల్గా. రండి బయటికి వెళ్ళి మెయిన్గా ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ద లాస్ట్ జనరేషన్ పెట్రోల్ ఇంజన్ ఆఫ్ V8 మెర్సిడీస్. అస్సలు మిస్ అవ్వద్దు. ఇది కుదిరితే ఛాన్స్ ఉంటే పర్చేస్ చేయొచ్చు. పెట్రోల్లో మాత్రమే వస్తుంది, డీజిల్ ఆప్షన్ ఉండదు. దీనికి సంబంధించిన బోనెట్ ఓపెన్ చేయాలన్నా ఇప్పుడు పెద్ద టాస్కే నాకు. చలో ఓపెన్ చేద్దాం. అలాగే ఒకసారి మీరు ఇంజన్ సౌండ్ కూడా వినండి, స్పెక్స్ కూడా వినండి. సో V8 పెట్రోల్ ఇంజన్ వస్తుంది. దీనిలో ట్విన్ టర్బో ఛార్జర్తో పాటు M177 కోడ్, 3982 cc డిస్ప్లేస్మెంట్ అంటాం. అంటే 4 లీటర్ల పెట్రోల్ ఇంజన్ ఇది. ఇన్లైన్ 8 సిలిండర్లు ఉంటాయి మనకు. ఈచ్ సిలిండర్కి 4 వాల్వ్స్ చొప్పున 32 వాల్వ్స్ ఉంటాయి. 585 bhp పవర్ ఇస్తుంది. 850 Nm టార్క్ తోటి 9 స్పీడ్ GTCT స్పీడ్ షిఫ్ట్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది ఈ కార్కి 4 వీల్ డ్రైవ్తో. BS6 ఇంజన్ ఇది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఉంది. అండ్ స్పెషల్ ఏంటంటే ఇంజన్ అన్ని మెర్సిడీస్ కంటే కూడాను 1 man 1 ఇంజన్, అంటే ఒక మనిషి ఒక ఇంజన్ని తయారు చేస్తారు కంప్లీట్గా. హ్యాండ్ మేడ్ ఇంజన్. V షేప్ సిలిండర్స్ ఉంటాయి. ఈచ్ సిలిండర్కి 2 చొప్పున అలా. అండ్ 0 to 100 జస్ట్ 4.5 సెకండ్స్లో పికప్ అందుకుంటుంది. టాప్ స్పీడ్ 220+ వెళ్తుంది. మైలేజ్ అడగండి, సరే ఇన్ కేస్ చెప్పినా కూడా 11 to 12 అంటారు, బట్ రియల్ వోలో 6 or 7 ఆ రేంజ్లో ఇస్తుంది మైలేజ్ అనేది. ఆఫ్టర్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటరైజ్డ్ ఇంజన్ అంటాం దీన్ని. పెట్రోల్ ఇంజన్ ట్విన్ టర్బోతో పాటు క్లోజ్ అవుతుంది. ఈ కార్లో మనకు పార్కట్రానిక్ యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్ లాంటి ఫీచర్స్ కూడా వస్తాయి. ఇంకా మీకు యాక్సరీస్ కావాలంటే ప్లెంటీ ఆఫ్ యాక్సరీస్తో మీరు మోడిఫై చేసుకోవచ్చు, మీకు ఎంత ఓపిక ఉంటే అంత. ప్యాకేజెస్లో ప్లెంటీ ఆఫ్ ప్యాకేజ్లు ఉంటాయి, లైక్ నైట్ ప్యాకేజ్, స్లెత్ ప్యాకేజ్, మ్యానుఫ్యాక్చర్ ప్యాకేజ్, మ్యాగ్నో ప్యాకేజ్ ఇలా ఉంటాయి. మీరు మళ్ళీ అది ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. వారంటీ అనేది అన్లిమిటెడ్ ఆర్ 3 years వారంటీ ఉంది. ఇది కార్ అండర్ వారంటీలో ఉంటుంది. అండ్ కాంపిటీషన్ ప్రాపర్ జీప్ వ్రాంగ్లర్ అండ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్కి అయితే వస్తాయి. సో దట్స్ ఫర్ టుడే గైస్, 2025 మెర్సిడీస్ AMG G63 యొక్క డీటెయిల్ రివ్యూ. మరి ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కొట్టేస్తారో నాకు తెలుసు. కార్కి సంబంధించి డౌట్స్ ఉన్నాయా, ఇంకా లేవనుకుంటా ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చేయండి. అక్కడ మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేసి మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన మీరు టైప్ చేసిన వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ హెల్మెట్స్ వేట్ చేయండి. Signing off, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. See you in the next video guys.